దగ్గర సోమన్న బాగు దగ్గర చెక్ డ్యామ్ కట్టి వాటర్ ఆగేది. అక్కడి నుంచి మళ్ళీ ఆ బ్రిడ్జ్ కూడా స్లాబ్ చేస్తున్నాం. మళ్ళీ ఇమ్మడి కరగాలి చెరువు చెరువు నిండే విధంగా మేనేజ్మెంట్ దానికి కూడా ఏర్పాట్లు చేసినాం. రైతులందరూ కూడా సహకరించండి. వ్యాపారస్తులకు మిల్లర్స్ కు మరొకసారి మినిస్టర్ గా మీకు హామీ ఇస్తున్నాం. ఒక్క రైతును కూడా ఇబ్బంది పెట్టొద్దు, ఒక్క రైతు కూడా రోడ్ ఎక్కొద్దు, ఒక్క రైతు కూడా ఎండకు కానీ కళ్ళ నీళ్లు పెట్టొద్దని స్టేట్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు అన్ని వేళలా అందుబాటులో ఉంటాం. మీరేమైనా తప్పులు చేసి ఉంటే సరిదిద్దుకునే అవకాశం కూడా ఇస్తుంది మీకు. అందుకని మీరందరూ కూడా ఈ వారం రోజులు రాత్రి మౌలు మీ దగ్గర కూడా లారీ వచ్చిందంటే ఏమంటే అన్లోడ్ చేసే విధంగా మీరు అమాలిని పెట్టుకోండి. 4 రోజులు 3 రోజులు లారీ ఉండాలంటే లారీ వాడు ఏమంటారంటే మా లారీ టైర్లు కాలిపోతుంది, టైర్లు ఖరాబ్ అయితే మీ రోజులు లైన్లో ఉండలేవని వాళ్ళు అంటారు. పేద రైతుకు ట్రాక్టర్ ఉంటాయి, కిరాయి ట్రాక్టర్లు తీసుకొస్తాడు. 3 రోజులు ట్రాక్టర్ కిరాయి కట్టియాలి. ఆ ట్రాక్టర్ కిరాయి ఇది అన్ని పోతే ఏం మిగులుతుంది రైతుకు? అందుకనే ప్రభుత్వానికి రైస్ మిల్లర్స్ అందరూ కూడా సపోర్ట్ చేయాలి. మీరు ఎంత చేసినా లాభాలనే ఉంటారు. మాకు తెలుసు లెక్కలన్నీ. 30,000 ఎమ్మెల్యే ఉన్నా నాకు తెలియదా? మీకు రైతు దాన్ని బియ్యంగా పండించి మీకు బయటకు పంపిస్తే మీకు ఎంత కిలోకి అమ్ముతుందో తెలుసు. అది మీ బిజినెస్ కాబట్టి మీరు కూడా మంచిగా ఉండాలని మేము కోరుకుంటాం. సైమల్టైనస్ గా ఒకటి ఏంటంటే రైతుని మాత్రం ఇబ్బంది పెట్టద్దు. పోయినసారి అంటే వర్షాలు వచ్చినాయి, కిందికి వెళ్ళి వచ్చింది, దానికి అది పట్టింది అని చెప్పిండు. ఇప్పుడు ఏమైనా మాయిచర్ సమస్య లేదు, ఎక్కడ సమస్య లేదు. అందుకే వచ్చిన దాన్ని వచ్చిన చేసినట్టు కలెక్టర్ గారు కూడా స్ట్రిక్ట్ గా చెప్తున్నా. ప్రతి ఈ వారం 10 రోజులు కష్టపడితే మన రైతులకు కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళం కాబట్టి మీ ఆఫీసర్లందరూ కూడా మీరు రోజు మార్నింగ్ టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్, మీరు ప్రత్యక్షంగా నేను కూడా ప్రతి సెంటర్ ప్రతి వీలున్నప్పుడల్లా రోజు 7-8 సెంటర్లు తిరిగే విధంగా పెట్టుకున్నాం. ఈ రోజు ఇట్లా 5-6 సెంటర్లు పెట్టుకున్నాము. లారీలు కావాలన్నా నాకు చేయండి ఫోన్, కలెక్టర్ గారికి చెప్పండి, ఎమ్మడే లారీలు వస్తాయి. ఏ ఇబ్బంది లేకుండా చూస్తామని, పేమెంట్ కూడా ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పి మరొకసారి రైతులందరికీ తెలియజేస్తాం. రాదు సెక్యూరిటీ మరి కరగాలి కలెక్టర్ గారు చేస్తారు. బాగా యాక్టివ్గా చేస్తాడు. మనకి బయట ఉన్నది కరగాలి. డైరెక్ట్ కలెక్టర్ కరగాలి కానీ ఇంకా వేరే అది చెప్తున్నా. డైరెక్ట్ 5 కావాలన్నా 10 కావాలన్నా లారీలు అందుకనే వచ్చింది. అందుకని కలెక్టర్ గారు తీసుకోవాల్సింది. ఏమేమి చెప్తే పెద్దలు చెప్పగానే మీకు వచ్చి నీరు పెట్టేసి మొత్తం బ్లాక్ చేసి మొత్తం ఓన్లీ నల్గొండ కాన్ఫరెన్స్ రమ్మని వాళ్ళు ఫస్ట్ కనగాళ్ళు నువ్వు డైరెక్ట్ చెప్పు. ఇక్కడ గణపతి 7 మళ్ళీ 6 నుంచి 7 ఒకటి సరిపోతుందా? కనగలు ఒకటి చేయడానికి జీడవల్లి కూడా 8 లారీలు అది ఎక్కడ వస్తుంది? అమ్మాయి చెప్పి ఏం చెప్తున్నా ఎన్ని లేకపోతే మొత్తం దీపాలు పట్టుకొని రమ్మన్నాడు. నాయక ప్రాబ్లం లేదు. మళ్ళీ ఇవ్వడం ఒక్క పెట్టకుండా అంత మొత్తం కాదు ఇది లేకుండా పట్టుకొని తీసుకురమ్మని చెప్పాలి. మళ్ళీ ఎండలు ఉండే అవసరం లేదు. మళ్ళీ మిల్లు కూడా మాట్లాడాడు. ఇక రేటు కానీ ప్రొసీడ్ చేయడు. క్లీన్ చేసుకొని తీసుకురమ్మని. మొత్తం రోగాలు వచ్చేసాయి. నేను రోగాలు ఇవ్వాలి అడగడానికి కలెక్టర్ గారు రోగాలు అంటే మీ దగ్గర రోగాలు రేటు కొంచెం వెనుక అది చెక్ చేస్తే 9 వచ్చినాయి సార్. ఇక్కడనే మస్తు వస్తున్నారు ఒడ్లు కుప్ప ఎక్కువ దిగు
কত రాజు తీయనన్నా పర్లేదు రాజు ఇక కానీ మదనాపురం చెప్పు మదనాపురం చెంగైనా పటేల్ బచ్చనగూడెం కూడా ఏమే ఉండాలని నోటి చెప్పి సర్పంచ్ కాదు సర్పంచ్ చట్టం దగ్గర ఉండి ఓట్లు జడ్జిమెంట్ లోడ్ చేసి వాళ్ళకు అన్ని చూసుకున్నారు మాట్లాడలేదు ఎండలో దగ్గర ఉంది